Hello friends, how are you? I hope all are fine. Today my topic is vitamin B12. దీన్నే కోబాలమిన్ అని కూడా అంటారు. ఏమంటారు? కోబాలమిన్. ఈ B12 నే సైనోకోబాలమిన్ అని కూడా అంటారు. ఓకే, ఇది మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్త కణాల తయారీకి ఈ B12 అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దీని లోపం కూడా కొద్దిగానే ఉంటుంది. కండరాల బలహీనత, వణుకు రావడం, నోటిపోత అంటే యూరిన్ ఆపుకోలేకపోవడం, బీపీ లో అవ్వడం, మతిమరుపు రావడం, ఇలాంటి సమస్యలు అనేది వస్తాయి. ఓకే, ఇది ఎక్కువైతే రక్తహీనతకు దారితీస్తుంది. ఈ కోబాలమిన్ అన్ని బి విటమిన్స్ లాగే నీటిలో వాటర్లో మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్, దీని మోతాదు ఎక్కువగా ఉంటే కనుక లివర్లో ఖనిజాలలో నిల్వ చేసుకుంటుంది, స్టోరేజ్ చేసుకుంటుంది. అందువల్ల ఫుడ్ తీసుకోకపోయినా చాలా కాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు అనిపించదు. ఒకవేళ ఈ స్టోరేజ్ అనేది తక్కువ ఉంటే కనుక చాలా త్వరగానే B12 లోపం అనేది వచ్చేది. పిల్లల్లో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ B12 లోపించకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్స్ అనేది తీసుకోవాలి? ఫిష్, మీట్, ఎగ్స్, క్రాబ్, చీజ్, చికెన్. ఓకే, మనకి ఈ B12 కోబాలమిన్ లోపించకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి? ఫిష్, మీట్, ఎగ్స్, క్రాబ్, చీజ్, చికెన్. ఈ ఫుడ్ ఐటమ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఈ విటమిన్ B12 లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ B12 లోపిస్తే కనుక మనకి వచ్చే డిసీజ్ ఏంటి? హెడేక్. నెక్స్ట్, వెయిట్ లాస్ అయిపోతాం. నెక్స్ట్, మూడ్ చేంజెస్. నెక్స్ట్, మజిల్స్ వీక్నెస్. ఒకవేళ మనకి B12 లోపిస్తే కనుక హెడేక్ వచ్చేస్తుంది, వెయిట్ లాస్ అయిపోతాం, మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మజిల్స్ వీక్నెస్ అనేది వస్తుంది. ఈ డిసీజ్ మనకి రాకుండా ఉండాలంటే కనుక ఈ ఫుడ్ ఐటమ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. డైలీ తీసుకోకూడదు. డైలీ తీసుకుంటే కనుక ఫ్యాట్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.